Praise the Lord, lilies. It's time to discover God's heart to breathe life unto us. Glad to see you again in the Valley of Lilies. ఈరోజు నీవు దేవునితో చేసిన మనవిని ఆలకించి ఆయన మనతో నీతో నాతో ఏమంటున్నారో చూద్దాం. డ్యూటరానమీ 26th chapter 17 to 19. You have declared today that the Lord is your God, and you have promised to walk in his ways and to obey his decrees, commands, and regulations, and to do everything he tells you. The Lord has declared today that you are his people, his own special treasure, just as he promised, and that you must obey all his commands. And if you do, he will set you high above all the other nations he has made. Then you will receive praise, honor, and renown. You will be a nation that is holy to the Lord your God, just as he promised. సో ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఏ తీర్మానం అయితే తీసుకున్నావో, దేవుని మార్గాల్లో దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను గైక్కొంటూ నడుచుకుంటానని ఏదైతే చెప్పావో అది ఆయన విని ఈరోజు నీతో ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నాకు స్పెషల్ ట్రెషర్గా ఉంటావు అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు. నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. రెండవదిగా చూస్తే, నీవు కేవలము ఆయన ఆజ్ఞలను గైకొంటానని అన్న ఆ మాటను బట్టి నీవు గైకొంటావని ఆయన ఏం వాగ్దానం చేస్తున్నారంటే, హీ విల్ సెట్ యూ హై అబవ్ ఆల్ ది అదర్ నేషన్స్ హీ హ్యాస్ మేడ్. ఆయన సృజించిన ఈ లోకం అంతటిలో ప్రతి దేశం ఎదుట నిన్ను హెచ్చిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. శారా నవ్వినట్లు నవ్వకండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శారా గర్భం మృతమైందైనప్పటికీ దాన్ని తెరచిన వాడు ఆయనే కదా. మృతమైన దాన్ని జీవింపచేయగల దేవునికి సామర్థ్యం లేని నిన్ను నన్ను హెచ్చించడం అసాధ్యమా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. నీ సామర్థ్యం, నీ తెలివి, వివేచనలు నిన్ను ఉన్నత స్థానాల్లో నిలబెట్టలేకపోవచ్చు. నీ బలహీనత చూసుకొని ఎంతకాలం కృంగిపోతావు? లే, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదులా 1 సమూయేలు 30 చూస్తే, బట్ డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్ అని ఉంటుంది. అన్నీ కోల్పోయాడు. తను సంపాదించుకున్న సమస్తము, తన భార్యతో సహా, తన పిల్లలు, తనతో ఉన్న వారి సంపాద్యం అంతా కోల్పోయాడు. అందరూ వచ్చి తనని కొట్టాలనుకున్నారు. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని తిరిగి పోరాడి మళ్ళీ అంతా దక్కించుకోలేదా దావీదు? నీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. లెమ్ము, తేజరిల్లుము, నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది కదా. మూడవదిగా చూస్తే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటున్నందుకు గాను నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తాను అంటున్నారు. నాలుగవదిగా, ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఉంటావు అంటున్నారు. ఇదంతా ఎలానో తెలుసా? జస్ట్ యాజ్ హీ ప్రామిస్డ్. యెషయా 55:11 చూస్తే అందులో ఏముంటుందంటే, ఆయన మాట, ఆయన పంపిన కార్యాన్ని నెరవేర్చకుండా తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళదట. సో ఆయన చేస్తున్న ఈ వాగ్దానాన్ని నమ్మి ఆయన ప్రేమలోను, ఆయన యందు భయములోను స్థిరంగా నిలుద్దాం. ప్రార్థన చేద్దామా? దేవా, నీతో నా నిబంధన నా చివరి శ్వాస వరకు నిలుచునుగాక. నీ మాటను నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు దేవా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.